రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పెంచడమే కాకుండా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 60వ సిఆర్టీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, ఆర్థిక, అటవీ శాఖల ఉన్నత అధికారులతో పాటు ఏజీసీఎల్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు. అమరావతిని హరిత నీలి నగరంగా అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే రాజధానిని విద్యా హబ్ గా మార్చే దిశగా బీట్స్, పిలాని వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల క్యాంపస్ లో ఇక్కడ కొలువు తీరనున్నాయని ఆయన తెలిపారు. కేవలం రాజధాని మాత్రమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులకు మళ్లీ అనుకూల వాతావరణం ఏర్పడిందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిదర్శనంగా అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ సంస్థ ఎంగాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసిందన్నారు. రాజధాని అనుసంధానతపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు కృష్ణానదిపై నిర్మించే వంతెనను ఒక ఐకానిక్ బ్రిడ్జ్ గా అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.